తండ్రివా నా తండ్రివా కన్న తండ్రివా ఎంత ప్రేమ యేసయ్యా నాపైన నీకు ఎంత జాలి యేసయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా నాపైన నీకు ఎంత జాలి యేసయ్యా నేనంటే నీకు ఎవరివి ఎవరివి నీవెవరివి ఎవరివి ఎవరివి నీవెవరివి నా తండ్రివా కన్న తండ్రివా నా తండ్రివా కన్న తండ్రివా స్తోత్రం హల్లెలూయా. మోషే నీటిలో నుండి తీయబడ్డవాడు. మోషే తల్లి మరి ఐగుప్తు దేశంలో ఈ మగపిల్ల వాళ్ళని రాజుగారు వధిస్తా ఉంటే ఆ సందర్భంలో ఆ పిల్లవాడిని రక్షించాలనే ఉద్దేశంతో తమ్ముపెట్టి తయారు చేసి కీలు పూసి అప్పుడు కీలు నాలెడ్జ్ వచ్చింది. అంటే క్రీస్తు పూర్వమే పూర్వీకులు కీలు అనుకున్నట్టుగా అర్థమవుతుంది. పడవలు రాయడం కోసం కీలు కనిపెట్టారు. సరే, ఆ పిల్లవాడిని తాను ఒక జొమ్మ పెట్ట తీసుకొని దానికి కిలమందు రాసి కీలు రాసి ఆ పిల్లవాడిని పెట్టి జమ్ము పెట్టలో వస్తే వాడికి ఏమి సంభవించిందో అని చెప్పి తెలుసుకోవడం కోసం వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ దూరంగా నుంచి చూస్తున్నారు. చూస్తా ఉంటే ఆ ఫరో కుమార్తె స్నానం చేయడం కోసం వచ్చినప్పుడు ఆ పనికతో ఏదో నడుస్తూ ఉంటే ఆమె నాజులో ఒక పెట్టెను చూసింది. జమ్ము పెట్టని చూసింది. చూస్తే ఆ పనికత్తలు పంపి తెప్పించి ఆ పెట్టె చూసినప్పుడు ఒక పిల్లవాడు ఏడుస్తున్నారు అనమాట. ఇక వాడు నీటిలో తీయబడ్డాడు కాబట్టి మోషే అని పేరు పెట్టింది. పేరు పెట్టి ఇక వాడిని ఆ తల్లి ఏడుస్తూ ఉంటే వాడిని దగ్గర పడి ఆ యొక్క హెబ్రీ కుమారుని పెట్టడం కోసం ఈ ఫరో కుమార్తె ఏం చేసిందంటే ఆ పిల్లవాడి కోసం పెంపుడు తల్లి కోసం వేట ప్రారంభించింది. ఆ పెంపుడు తల్లి ఎవరంటే మోషే తల్లిని తీసుకొచ్చి పాలించి పెంచడం కోసం దేవుడు ఏర్పాటు చేసిన స్తోత్రం హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్లానింగ్ అనేది ప్రణాళిక అనేది ఆయన తలుసుకుంటే సమస్తం కూడా సాధ్యం. అయితే నేను ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన మహత్కార్యాలు ఏంటి అసలు. మోషే ఆరోను వెళ్ళి ఫరో ఎదుట ఏ మహత్కార్యాలు చేశారు అనేవి ఒక 12 పాయింట్లు ఉన్నాయి. ఈ 12 పాయింట్ల గురించి ధ్యానించి ముగిస్తాను. మొట్టమొదటి పాయింట్, కర్రని పాముగా మార్చడం. కర్రని పాముగా మార్చడం అంటే మోషేని అహరోన్ని దేవుడు ఎన్నుకొని మోషే అహరోనులు ఫరో యుద్ధకు వచ్చినప్పుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తానని చెప్పి యెహోవా దేవుడు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు మోషే అన్నాడు, అప్పటికే ఆయనకి 40 సంవత్సరాల వయసు, అహరోనుకి 83 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో ఒక ముసలివాడు ఐగుప్తు దేశానికి తన భార్య పిల్లలను తీసుకుని పోయి ఇశ్రాయేలు 430 సంవత్సరాలు దాస్యం చేస్తారు. అక్కడ
వాళ్ళను విడిపించడం కోసం దేవుని మాటకు లోబడి వెళ్ళాడు. మోషే వాస్తవంగా నత్తివాడు, మాట నత్తి. మోషే అన్నాడు, మరి నేను నత్తివాడిని కదయ్యా, నేను ఎలా వెళ్ళి ఆయనతో మాట్లాడాను ఆ ఐగుప్తు మహారాజుతో నేను చెప్పన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ నోటికి నేను తోడై ఉంటానని చెప్పన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే నిర్గమాకాండం 4:16 మాట మాట్లాడాడు, నీ నోటికి నేను తోడై ఉంటాను, భయపడకు మోషే, మరి నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టుగా చేయమని చెప్పి, నువ్వేం పలకాలలో నేనే మాట్లాడతాను, నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి మోషేని దేవుడు ఎన్నుకొని పంపించాడు. పంపించినప్పుడు మోషే తల్లిదండ్రుల పేరు చెప్తారా మీకు తెలుసు ఎవరా? అమ్రాము, యొకోబేదు. మోషే తల్లిదండ్రుల పేర్లు అమ్రాము, యొకోబేదు. మోషే మామ పేరు ఇత్రో, రఘుయేలు. ఇత్రో, రఘుయేలు, 2 పేర్లు ఆయన. వాళ్ళ మామ పేరు. వాళ్ళ భార్య పేరు చెప్తారా? సిప్పోరా. మోషే కొడుకు పేరు ఏం పేరు? గెర్షోను. మోషే బైబిల్లో మోషే ఒక మాటని పాత నిబంధన, నిర్గమాకాండము, క్రొత్త నిబంధన కలుపుకొని 66 పుస్తకాల్లో 847 సార్లు రాయబడింది. 847 సార్లు మోషే పేరు రాయబడింది. 847. మోషే అంటే నీటిలో నుంచి తీయబడ్డవాడు. మోషే పేరుకి అర్థం నీటిలో వచ్చి తీయబడ్డవాడు. ఇది మోషే యొక్క బ్రీఫ్ హిస్టరీ. మరి ఈ మోషే మామ ఉన్న దేశం పేరు ఏంటంటే మిద్యాన్ దేశం. మోషేని దేవుడు ఏ దేశానికి పంపించాడంటే ఐగుప్తు దేశానికి పంపించాడు. ఇశ్రాయేలు నుంచి ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన మత్కార్యం చెప్తున్నాడు. మొట్టమొదటి మత్కార్యం ఏంటంటే మరి ఆయన కర్రని సర్పముగా మార్చడం. ఇప్పుడే చదవాలి కదండి, 9వ వచనం 7-9. ఫరో మీ శక్తి చూపుటకే ఒక మహత్కార్యం కనపరచుకుని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూసి నీ కర్రను పట్టుకుని ఫరో దాన్ని పడవేయమని అది సర్పములను. కాబట్టి మోషే అహరోనుడు ఫరో దగ్గర వెళ్ళి యెహోవా తాము ఆజ్ఞాపించినట్టు చేసింది. అహరోను ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఐగుప్తు మహారాజు తక్కువ సాధారణ మాంత్రికులు పిలిపించి మంత్రాలు చేయించి పాము తయారు చేయించాడు. మోషే పాము తయారు లేసాడుతుంది, మంత్రిగాలు లేని పాము లేసాడు, 2 పాములు వేశాడు. ఇప్పుడు దేవుడి శక్తి కావాలి. ఇప్పుడు మనకు కూడా జరుగుతుంది. 15వ తారీఖు అనుకుంటా ఆ నిమ్మకాయలు కూడా తీసి ఆ రోడ్డుగా పోసారు. పోస్తే నేను ఒక అన్యుడితో మాట్లాడుతున్నా. చేశారు వాళ్ళు చెప్పంటే నీకే ఎక్కడ తొక్కుని పోతారు మీరు అన్నారు. స్తోత్రం, హల్లెలూయా. నీకే ఎక్కడ తొక్కుని పోతారు. తొక్కుని పోవడం కాదు, ఆ నిమ్మకాయలు తెచ్చి కడుక్కొని శుభ్రంగా పోసి జ్యూస్ చేసుకుంటామే దమ్మునికి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ నిమ్మకాయలు తెచ్చి కడుక్కొని శుభ్రంగా పోసి ఆ జ్యూస్ తాగాలి. ఆ దమ్ము నీకుంటేనే క్రైస్తత్వం నీలో ఉంటారు. ఇక్కడ మాంత్రికుడు మంత్రించిన పాములు ఉన్నాయి. ఈ పక్కన మోషే సర్పం చేసిన పాము ఉంది, ఆడుతా ఉంది. దేవుడి శక్తి యేసయ్యకి సర్పం, మాంత్రికుడికి సర్పాలు వచ్చి మిగివేసి. స్తోత్రం, హల్లెలూయా. 70 మాంత్రికులు నోరు మూసుకొని కూర్చున్నారు. ఆ మాట చదవకుండా అక్కడ ఆ మాట శకున గాండ్రును మంత్రంలో చేసిన అలాగనే చేసి వాళ్ళు ప్రతివాడు తమ కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయం కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగి వేయగా యెహోవా చెప్పినట్టు మరో హృదయం కఠినమాయను.
సర్పం వచ్చేసి కర్ర వచ్చేసి ఈ యొక్క మాతృలకు శరీరానికి కర్ర తినేసి, కానీ మరో మనసు ఏమైందంట? కఠినమైంది. ఇశ్రాయేల్ పంపడానికి ఇష్టపడలేదు. ఇశ్రాయేల్ పంపడం కోసం ఇష్టపడలేదు. The first one miracle in the Egypt through by Moshe. మోషే చేత చేయబడ్డ అద్భుతమైన మహత్కార్యము మొట్టమొదటిది కర్రని పాముగా మార్చడం. రెండవది నిర్గమకాండము 8వ అధ్యాయము 3వ వచనం నుంచి 15 దాకా వచనాలు చేద్దాం. 3 నుంచి 15 దాకా చేద్దాం. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును, అవి నీ ఎంత నీ పడక గదిలోనికి, నీ మంచులోనికి, నీ సేవక గదిలోనికి, నీ చెవుల మీదకి, నీ పొయ్యిలోనికి, నీ పిండి తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదకి, నీ జనుల మీదకి, నీ సేవల మీదకి వచ్చునని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పుమన్నాడు. ఇక్కడ రెండవ మహత్కార్యం ఏంటంటే కప్పల దండ ఏటిలో నుంచి పట్టుకొచ్చింది. ఆ కప్పల దండ ఐగుప్తు దేశం మొత్తం కూడా వచ్చి పడి ఇళ్లలోకి, చెంబుల్లోకి, జపాలలోకి, పొయ్యిల్లోకి, పాత్రల్లోకి, అసలు ఆ ఇల్లంతా నీసు కంపు. ఈ కప్పల దండ వచ్చినప్పుడు ఇక ఆ ఏటిలో నుంచి వచ్చిన కప్పలను చూశారు. అందరూ కప్పల్ని చూశారు. చూసినప్పుడు ఈ 12వ అధ్యాయం అక్కడ మోషే అహరోను ఫరో యొద్ద నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొదలుపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేశారు. కనుక ఇళ్లలోని నేమి, వెలుపులనేమి, పొలములోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయారు. జనులు వాటిని కుప్పలు కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపు కొట్టారు. అవయా మోషే అహరోను, నీ దేవుడు గొప్పోడే, నీ ఇశ్రాయేలు మొత్తం పంపించేస్తా, నేను ఒప్పుకుంటున్నాను, దయచేసి మీ దేవుడు ప్రార్థన చేసి కప్పలని ఆరుని చెప్పంటే ఈ మోషే అహరోను వచ్చి ప్రార్థన చేస్తే కప్పలు మొత్తం ఏమిటంట? చనిపోయి మొత్తం ఆ కప్పలు మొత్తం కుప్పలు తీసుకొచ్చి ముడి బయట పెట్టి కుప్పలు పడితే మొత్తం కుళ్ళి కప్పు కట్టి అప్పటికి మహారాజు సిద్ధరాకుండా ఏం చేశారంటే మళ్ళీ కఠినమైంది. మళ్ళీ మహారాజు మనసు కఠినమైతే మళ్ళా పంపట్ల 6 లక్షల మంది కాల్పారు. గట్టిగా 6 లక్షల మంది కాల్పారాడు. 6 లక్షల మంది కాల్పారాడు. ఇక ఈ రెండవ మహత్కార్యం ఏంటంటే కప్పల దండ వచ్చి ఇళ్లలోకి, పొలాల్లోకి, పాత్రల్లోకి, పొయ్యిల్లోకి వచ్చి సరే మోషే అహరోను ప్రార్థన చేశారు, కుప్పలుగా పడేసి చనిపోయాడు. ఇక 3వ మహత్కార్యము నిర్గమకాండము 8వ అధ్యాయము 16వ వచనం. అక్కడే 16వ వచనం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చూపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటా పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అడ్డు చేసిరి. ఇక 3వ మహత్కార్యం ఏంటంటే మోషే అహరోను కర్ర తీసుకుని ఆ దేశపు ధూళి మీద కొట్టారంట. కొడితే అవి మొత్తం ఏమైందంట? పేరైందంట. పేరు వాడి నుంచి పొలాలంట, రేతినంట, కాటకంట పేరు. ఎవరికి పేరు? ఇప్పుడు పేరు కదమ్మా, పేరు పోయింది. ఇప్పుడు పేరు లేదు. ఎవరికి ఎవరి పేరు కూర్చొని కుక్కునేవారు. ఎండాకాలం వచ్చి అదే పని, కూర్చొని తలకాయలు తీసుకుంటా అయ్యప్పాలు పెట్టుకొని కష్టాలు ఒప్పుకుంటా చేస్తా ఉంది. ఇప్పుడు మంచాలు నల్లులు లేవు, తలలో పేరు లేవు. మంచాల్లో నల్లు చల్లారి ఉండేది కదా. నల్లులా
ఆ నలుగుల కోసం నీళ్ళు కాబెట్టి కమిషన్ వేసి మంచాలు పెట్టేసి పోసేవాడు. నాకు గుర్తే. ఈ పేరు కోసం ఇరుపాలి వచ్చాక తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు పేరు లేవు, నలుగురు లేవు. దేవుడు వాటిని పాల్గొన్నాడు. స్తోత్రం హల్లెలూయా. అంటే వాటికి మందులు పెట్టారు. పేరు మంది వచ్చింది, నలుగురు కూడా వచ్చింది. అంటే శుభ్రం లేకపోతే ఏంటి వస్తాయి? తలకేస్తారు శుభ్రంగా దూకోపోవడం, స్నానం చేయకపోవడం ఇట్లా ఉంటే ముఖ్య పేరు పడతాం. ఇప్పుడు లేవు. అప్పుడు అవన్నీ ఎక్కువ ఉండేవి. ఆ దరిద్రం రోజుల్లో అవన్నీ ఉండేవి. మగ మంచాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ నలుగురు ఉండేవి, పేరు. సరే, ఈ ఐగుప్తు దేశంలో కూడా మరి ఆ రోజుల్లో మనం చెప్పుకుంటున్నాం. భారతదేశం ఇక్కడ ఉంది, ఇజ్రాయెల్ దేశం 3-4 ఖండాలు అవ్వడం. వాళ్ళ భాష వేరు, మన భాష వేరు. మన మతం వేరు, వాళ్ళ మతం వేరు. మన ఆహార అలవాట్లు వేరు, వాళ్ళ ఆహార అలవాట్లు వేరు. కానీ మనిషి ఆలోచన పద్ధతి, రోగాలు మొత్తం ఒకటే. మొత్తం ఒకటే. ఆడా పేరున్నాయి, ఈడా పేరున్నాయి. అంతా ఆడా పేరున్నాయి, ఈడా పేరున్నాయి. అంటే మనిషిని సృష్టించిన దేవుడు ఏ ఖండంలో ఉన్నా కానీ ఆ కులం కానీ మతం కానీ ఒకటే కాదు. దాని స్వరూపము, స్వభావం ఒకటి. దీనిలాగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మోషే అహరోనుల ద్వారా. మరి ఫరో హృదయం కఠినమైనప్పుడు, వాళ్ళు పంపడం కోసం ఒప్పుకోనప్పుడు ఆయన ఏం చేశారంటే మనుషుల మీదను జంతువుల మీదను చూడండి పేరు వచ్చి పడుతుంది. పేరు అంటే అక్కడ నిన్నల్లి అని రాయబడుతుంది. నిన్నల్లి పుట్టినోట్లో చూడండి కదా, నిన్నల్లి నిన్నల్లి. ఇప్పుడు చెప్పు నిన్నల్లి వస్తుంది. మన తామర తెలుగు అని చెప్పు నదువాళ్ళు పెడితే ఆ సొంత పూల్లో ఉంటాయి, సన్నగా ఉన్నాయి. అవి మిన్నల్ని, సన్న మిన్నల్ని. అవి పేరే కానీ సన్నగా కండి కనపడవు. అంత సూక్ష్మజీవులాగా ఉంటాయి. మిన్నల్లి అంటే పెద్ద పెద్ద పేరు కాదు, సన్న మిన్నలు వచ్చి మొఖం మీద తలకాయ మీద పాల్గొడతా ఉంటే యమచి కాదు. నిద్రపడతో ఆనందలేము, నిద్రపోలేము, కూర్చోలేము, పడుకోలేము. కాబట్టి పేరు పడ్డప్పుడు ఆ మనుషుల మీద, జంతువుల మీద ఉన్నాయి. ఐగుప్తు దేశమంతను ఆ దేశపు దూరంతా పేరాయను. శకునగాండ్రు కూడా పేరును పుట్టింపుకొని తమ మంత్రమ చేత అట్లు చేసేది కానీ అది వారి వల్ల కాకపోయేది. మాట వింటున్నారా? శకునగాండ్రు ఉన్నారైతే పాము చేశారు. వాళ్ళు రాజు చూపించి ఒరే శకునగాండ్రు మంత్రగాండ్రు రంగా వాళ్ళు పేరు చేశారు వాళ్ళు, మీరు పేరు చేయండి అంటారు. వాళ్ళు అఫ్ అన్నారు కానీ వాళ్ళ వల్ల పేరు చేయలేకపోయారు, ఫెయిల్ అయిపోతే మరి ఇప్పుడు శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పి, అయ్యా ఇది దేవుని యొక్క శక్తి, మేము చేయలేము, మా వల్ల కాదు అని ఒప్పుకున్నప్పుడు యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం మళ్ళా కఠినమైపోయింది. అంతటా వారి మాట వినకపోయారు. కాబట్టి యెహోవా మోషేతో నీవు ప్రొద్దున లేచి పరిగెత్తు నిలువుము, ఇదిగో అతడు ఏటి ఎత్తుకు పోవును, నీవు అతను చూసి నన్ను సేవించుటకు నా ప్రజలు పోనిము, నీవు నా ప్రజలను పోనినలా నేను నీ మీదకి నీ సేవకుల వెతికిని నీ ప్రజల వెతికిని నీ ఎండలోనికి ఈగల గుంపులు చేసి పంపేద్దాము. ఈగల గుంపు ఎందుకు ఏ గుంపు అమ్మా? ఈగల గుంపు. ఈగల గుంపు ఇది ఎన్నోది? 4. ఈగల గుంపు. ఈగల గుంపు పంపిస్తాను. ఈగల గుంపుని పంపిస్తాను. చూడండి, ఇప్పుడు నీ ప్రజల మీదకి నీ ఇళ్లలోనికి ఈగల గుంపును పంపేదను, ఐగుప్తుల ఇళ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపుతో నిండినను,
మరియు భూలోకంలో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినం నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు ఉండే ప్రాంతం గోషెను ప్రాంతం, ఐగుప్తు దేశంలోనే గోషెను ప్రాంతం. గోషెను ప్రాంతంలో ఈగలు లేవు. ఐగుప్తు దేశానికి ఈగలు వచ్చి పడ్డాయి. అసలు ముక్కుల్లోకి చెవుల్లో ఈగలు పోయి బుయ్యి 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 తిరుగుతుంటే మంట పుట్టిపోతుంది. ఒక్కొక్కటి మంట పుట్టిపోతుంది. ఇక ఆ ఈగ గుంపు బాధ తట్టుకోలేక అలా చూడగా రేపు ఈ సూచక్రియ జరిగినని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలను. యెహోవా అలాగే చేసెను. బాధకరమైన ఈగల గుంపులు ఫరోయింటిలోనికి అతని సేవకునిలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను. ఆ దేశం మొత్తం కూడా ఈగల గుంపు వచ్చేసి నిండిపోయి దేశం అంతా కూడా వ్యాపించిపోయి మొత్తం చెడిపోయింది. అప్పుడు ఫరో మహారాజు మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలర్పించని వారితో చెప్పగా, మోషే అట్లు చేయక తగదు. ఏమంటున్నప్పుడు, అయ్యో బాబు అహరోను, మోషే, మీ దేశం వద్దు కానీ మా దేశంలో బలర్పించుకోండి, మా దేశంలో పోయి బలర్పించుకోండి, మీ దేశం పంపని అన్నాడు. అంటా ఉంటే చూడండి, అక్కడ ఆ మాట అన్నప్పుడు మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తులకు హేయమైన బలిని వారి కన్నుల అర్పించగల వారు మమ్మ రాళ్లతో కొట్టి చంపుదురు కదా. అయ్యా, మా ఆచారం మాది, మా సంప్రదాయం మాది. మా ఆచారాన్ని సంప్రదాయాన్ని మీ దేశంలో చేస్తే మీ ఊరు వచ్చి మామూలు రాళ్ళు వేసి కొడతారు, చంపేస్తారు. కాబట్టి త్వరలో మా ఇశ్రాయేలు దేశం వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాడు. చెప్తా ఉంటే ఆ మాటకి మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం దూరం పోయి మా దేవుడు యెహోవా మాకు సెలవిచ్చినట్టు ఆయన బలర్పించమను. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడు యెహోవాకు బలర్పించడానికి మిమ్మల్ని బోధించదని కానీ దూరం పోవద్దు, మరియు నా కొరకు వేడుకోలేను. అందుకు మోషే, నేను యొద్ద నుండి రేపు వెళ్ళి ఈ ఈగల గుంపులో ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని దేవుని యొద్ద నుండి తొలగిపోనట్లు యెహోవాను వేడుకొందును. కానీ యెహోవాకు బలర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంటలు చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి తొలగిపోయాడు. ఒక్కటి అయినను నిలవలేదు. అయితే ఫరో ఆ సమయంలో కూడా తన హృదయంలో కట్టుపరుచుకొని జనులను పోనీయడాయను. ఈగలు వచ్చి పడుకుంటున్నా కానీ సిగ్గురా, ఈగలు వచ్చుకుంటున్నా కానీ సిగ్గురా. సరే పంపిస్తారు కానీ ఈగలు పాడతారండి ప్రార్థన చేయండి నిజంగా చెప్తే పంపించి మోసే పిచ్చి అక్కడ ప్రార్థన చేశారు. దేవుడి మొత్తం బాగోదు, మొత్తం పోయింది. మళ్ళీ అంటాడు, నేను ఒప్పుకోను కఠినమైంది, మళ్ళీ కఠినమైంది. ఇంకో మాట చూపిస్తాను, ఆ మాట దాటి వచ్చాం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 17వ వచనం 7:17. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతులున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తంగా మార్చబడును. ఏటిలో చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏరు నీళ్ళు త్రాగుటకు ఐగుప్తులు అసహ్యపడదని చెప్పుమని. మరియు మోషే మోషేతో నీవు ఆరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలం మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటల మీదను నీ చెయ్యి చాపు, అది రక్తములను ఐగుప్తు దేశం అంతా
రాను పాత్రలతో రాతి పాత్రలలో రక్తం ఉందని అతనితో చెప్పుమని. చూసారా, మోషే అహరోను ప్రార్థన చేసి యేసయ్య మాట్లాడుతున్నా ఆ చెయ్యి చాపి కర్ర చాపి ఆజ్ఞాపిస్తే ఏటి నీళ్లు, చెరువు నీళ్లు, కొండ నీళ్లు, కాలువ నీళ్లు మొత్తం రక్తం అయిపోయినాయి. ఇంట్లో నీళ్ళు, పాత్రలో నీళ్ళు కంపు కొట్టేస్తున్నా. చేపలు తెచ్చుకొని మరి తాబేలు తెచ్చుకొని వాసన వచ్చేస్తాం. ఇదేదో ఆత్మహత్యం 5 వెరీ గుడ్ 5వ ఆత్మహత్య. అయినా కానీ సిగ్గురాలా, అయ్యా మోషే అహరోను ప్రార్థన చేయండి పంపిస్తానని చెప్పి అమలే కానీ పంపలేదు. కఠినమైపోయింది. చూడండి ఇక 6వది నిర్గమాకాండము 9వ అధ్యాయము 3వ వచనం తీయండి. నిర్గమాకాండము 9వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకని, నీ గొర్రెల మీదకని, నీ గాడిదల మీదకని, ఒంటెల మీదకని, ఎద్దుల మీదకని, గొర్రెల మీదకని వచ్చు. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలుకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినని అతనితో చెప్పుకొను. మరి యెహోవా కాలం నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించునని స్తోత్రం. హల్లెలూయా. మహారాజు మా దేవుడు నీ దేశంలో ఉన్న గేదెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, గుర్రాలు కానీ, గాడిలు కానీ, పశువులు మొత్తం కూడా మొత్తానంటున్నాడు. తెగులు రప్పిస్తానన్నాడు. ఎంత వాగిను లేకపోతే రేపు ఈ పాటి వల్ల మొత్తం ఈ పశువులు మొత్తం రోగాలు వస్తాయి అని మోషే అహరోను దేవుని మాట ప్రకారం తెలియజేస్తే వాళ్ళు మరి ఇక ఆ కార్యం చొప్పున ఐగుప్తుల యొక్క పశువులు మొత్తం కూడా చచ్చిపోయి. ఇశ్రాయేలు పశువులు రావాలా, వాళ్ళ పశువులకి తెగులు రావాలా, వాళ్ళ గుర్రాలకు కానీ, వాళ్ళ ఒంటెలకు కానీ, వాళ్ళ గాడిలకు కానీ, వాళ్ళ యొక్క పశువులకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ తెగులు